ప్రభునామానికి స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభాభివందనాలు. రండి, శ్రేష్టమైన ఈ సమయంలో ప్రభువును స్తుతించి ఆరాధించి ఘనపరిచి ప్రభువు నుండి గొప్ప దీవెనలు ఆశీర్వాదాలు పొందుదాము. సన్నతింతుము ప్రభువు సదమలమగు భక్తితో మా సన్నిధికి రండి. స్తుతుల సింహాసనం మీద ఆసీనుడు కండి. ప్రభువా నిన్ను ఆరాధిస్తున్నాము. ఈ ఆరాధన మీకే, సమస్త మహిమ ఘనత ప్రభావము మీకే. పరిశుద్ధుడా రండి, మా మధ్యకు రండి. ఆరాధనా ఆరాధనా నా ప్రియ యేసు క్రీస్తుకే ఆరాధనా 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 గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. ఏ సమయముందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఏ సమయముందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఆరాధనా ఆరాధనా నా ప్రియ యేసు క్రీస్తుకే ఆరాధనా ఆరాధనా ఆరాధనా. గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. చెరసాలలో నేను బందీనయున్న, సింహాల బోనులు పడద్రోసిన. చెరసాలలో నేను బందీనయున్న, సింహాల బోనులు పడద్రోసిన. యేసు నీవే ఆధారము కాగా, నీ రక్తమేనా విజయము. పగలు ఎండైనా, రాత్రి వెన్నెలైనా కొనుకక కాపాడు ఆది దేవునికి ఆరాధనా ఆరాధనా. నా ప్రియ యేసు క్రీస్తుకే ఆరాధనా ఆరాధనా ఆరాధనా. గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. ప్రభువుని స్తుతిస్తుంటున్నాము, మహిమపరుస్తుంటున్నాము. ఈ శ్రేష్టమైన వివేక సమయాన్ని మాకు అనుగ్రహించుంటున్నారు. మీ పరిశుద్ధ సహవాసంలోనికి నడిపించుంటున్నారు తండ్రి. వేలాది వేల స్తుతులు స్తోత్రాలు. మా అందరి మీద మీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనుగ్రహించండి. ఆ శక్తితో, జీవంతో మా పరలోక తండ్రి మిమ్మల్ని గురించినటువంటి జీవితంలో ముందుకు సాగునట్లుగా అందరినీ ఆత్మీయ రీతిగా బలపరచమని, స్థిరపరచమని, నూతనపరచమని, నూతన బలంతో, నూతన శక్తితో నింపి నా తండ్రి ముందుకు నడిపించి సహాయం చేయమని, మా చేయి పట్టుకోమని బ్రతిమాలుకుంటూ మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగించుకుంటూ సమస్త స్తుతి, మహిమ, ఘనత, ఆరాధన మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్.
ప్రభునందు ప్రియులారా, ప్రభు మనతో మాట్లాడనేంటున్న వాక్యము లేఖన భాగము పేతురు భక్త కొటికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం మాత్రం చదువుకుందామండి. పేతురు భక్త కోటికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం మాత్రం చదువుకుందాము. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాణ్ణి గూర్చిన అనుభవ జ్ఞానము, ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటికీ మనకు దయచేస్తున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానము విస్తరించును కాక. అలాగే అదే అధ్యాయము 13వ వచనం నుండి చదువుకుంటున్నాను. యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మను రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. పేతురు గారు రాస్తున్నటువంటి లేఖలోని సందేశము ఒక బలపరచడానికి జీవితంలో తను పొందిన అనుభవాల ద్వారా ఇక్కడ ప్రత్యేకించి పేతురు గారు మాట్లాడుతున్నది ఆయన దైవశక్తి, దేవుని యొక్క దైవశక్తి, పరిశుద్ధాత్మ శక్తి, జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటికీ ఆ శక్తి మనల్ని ఆ పరిశుద్ధమైనటువంటి జీవం కలిగిన దేవుని యందు సంపూర్ణమైన భయభక్తులు కలిగినటువంటి వారంగా, మరి అనేకులకు మార్గాన్ని చూపించే వారంగా, అనేకులకు ఆ సన్నిధిని నడిపించి ఆయన మహిమను గుణాతిశయమును జ్ఞాపకం చేసుకోవటానికి అనువుగా తను పొందిన అనుభవాలనేది అన్నిటిని బట్టి, ఆ పొందిన దైవ జ్ఞానాన్ని బట్టి, దైవ శక్తిని బట్టి మరి అది అందరిలోకి రావాలన్న ఉద్దేశాన్ని కనపరుస్తూ రాసినటువంటి లేఖన భాగమై ఉంటున్నది. ఇక్కడ 13వ వచనంలో చెప్తుంటున్నాడు, యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి. అంటే దినాలు సమీపించి ఉంటున్నాయి పేతురుకు. ఈ లోక సంబంధమైన శిథిలమైపోయేది గుడారం తన శ్వాస స్థలాన్ని వదిలిపెట్టి పట్టణంలో ప్రవేశించడానికి వారు అందిస్తున్నటువంటి వారి వాస్తవాన్ని సంబంధం చేత ఆ భక్తి సంపూర్ణంగా సూచించబడిన వాడైతే మరి మన కూడా జ్ఞాపకాలను మనం చూస్తూ మన ఆరాధనలు బలపడటానికి ఆ శక్తితో ఆ జీవంతో నింపబడటానికి దేవుని శక్తి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడటానికి మరి పేతురు రాస్తున్నటువంటి లేఖన భాగమై ఉంటుండగా, ఉత్తరమై ఉంటుండగా, 2వ పత్రిక అయింటుండగా ఇక్కడ మనము పేతురు పొందినటువంటి సంపూర్ణమైనటువంటి విజయవంతమైనటువంటి జీవితానికి ముందు అతని జీవితంలో ఉన్నటువంటి వైఫల్యాలు, అపజయాలు, బలహీనతలు అనేకము మరి తన జీవితంలో పొందినటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ స్థితిలో నుండి విడిపించబడి మరి దేవుని సన్నిధికి, దేవుని సన్నిధానము ప్రభు అనుగ్రహించిన విధానాన్ని గురించి జ్ఞాపకాలకు మనలో వెళదామండి. పొందినటువంటి జయము కంటే ముందు అనుభవించినటువంటి వైఫల్యాలు, వాటిని అధిగమించినటానికి ప్రభు చూపిన కృపను జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు. దీనికి అనుబంధంగా మనము లూకా సువార్త 5వ అధ్యాయము అందరికీ సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి అధ్యాయం ఏంటుండగా, ఈ అధ్యాయం ద్వారా పేతురు మనకు సూచిస్తుంటున్నది. పేతురు జీవితంలో పొందిన వైఫల్యాలు, ఏ స్థితిలో ఉన్నాడు, ఏ స్థితిలోనికి నడిపించబడ్డాడు, ఏ సంపూర్ణమైనటువంటి విజయాన్ని, ఆ శక్తిని, ఆ బలాన్ని పొందగలిగినాడు
అన్న వాస్తవికతలు ఈరోజు మనం కొద్దిగా జ్ఞాపకం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దామండి. ఈ 5వ అధ్యాయంలో మనం చూస్తున్నది గలిలయ సముద్ర తీర ప్రాంతం చూస్తుంటున్నాము. అక్కడ 2 తీరమున 2 చిన్న దోణిలు ఉన్నట్లు చూస్తుంటున్నాము. ఈ ఈ మొత్తము ఈ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు కేవలము సీమోను పేతురును మాత్రమే కేంద్రీకరించి ఆయనతో మాత్రమే మాట్లాడుతూ సంపూర్ణమైనటువంటి సందేశము పేతురు ద్వారా మాత్రమే మనకు అనుగ్రహించాలని ఇష్టపడుతున్నటువంటి లేఖన భాగం ఇది. పేతురుతోనే మాట్లాడుతుంటున్నాడు. అక్కడ పేతురుకు సంబంధించిన ఒక దోణి తీరమున ఉంది. ఆ దోణెను మరి ప్రభువు ఉపయోగించుకున్నట్లు లేఖన భాగంలో రాయబడి ఉంటున్నది. ఇక్కడ మనము గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే శక్తిని, ప్రభు యొక్క శక్తిని గుర్తించటానికి ముందు మనలో ఉన్నటువంటి శక్తి ఏంటి, మనలో ఉన్నటువంటి బలం ఏంటి అన్నది మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఆ బలహీనతల నుండి మనము బలపరచబడాలి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ చిన్న దోణెలలో ఒక దోణె సీమోను పేతురుదే ఉంటుండగా ఆ సీమోను పేతురు దోణెల్లోనికి ప్రభు కూర్చున్నటువంటి విధానం ఇక్కడ వ్రాయబడి ఉంది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే మరి ఆ దోణె, ఆ చిన్ని దోణె సముద్ర తీరములో ఒక మెదలలేని స్థితిలో ఉన్నటువంటి దోణిని మనం చూస్తుంటున్నాము. ఆ సిచ్యువేషన్ మనం గమనిస్తే ఆ దోణి పేతురుది కాగా, ఆ పేతురు ఏ స్థితిలో ఉంటున్నాడంటే ఒక నిరాశ, నిస్పృహ, భయంకరమైనటువంటి వేదన, భారంతో ఉన్నటువంటి జీవితంగా మనము ఆలోచించవచ్చు, గుర్తించవచ్చు. ఎందుకంటే మనకు తెలుసు ప్రయాసపడి ఉంటున్నాడు, మరి రాత్రంతా మేలుకొని ఉంటున్నాడు, తనకు జీవనోపాధి అయిన చేపలు పట్టడానికి ప్రయత్నం చేసి ఉంటున్నాడు, ఒక్క చేప కూడా పట్టలేనటువంటి పరిస్థితి. ఇక్కడ మనం గుర్తించాల్సిన అంశం ఏంటంటే ఆ నావ, ఆ దోణి, ఆ చిన్న దోణి మరి అక్కడ నిలబడి ఉంటున్నటువంటి తీరమున నిలిచి ఉంటున్నటువంటి స్థితి. ప్రతి వస్తువుకు అది చిన్నదే కానివ్వండి, పెద్దదే కానివ్వండి, కొంత స్థితి శక్తి కలిగి ఉంటుంది. పొటెన్షియల్ ఎనర్జీ అంటాము. ఆ స్థితి శక్తి అన్నది మరి మారటానికి అవకాశం ఉంది. ఎప్పుడు మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిలకరాయి తీసుకున్నాం అనుకోండి. ఆ చిలకరాయి ఒక 1/2 మీటర్ ఎత్తు నుండి మన తల మీద పడింది అనుకోండి, దాని ప్రభావం ఎంతో మనకు అర్థమవుతుంది. అదే గులకరాయి మరి ఒక 5 మీటర్ల ఎత్తు లేక 10 మీటర్ల ఎత్తు నుండి నీ తల మీద పడింది, నా తల మీద పడింది అనుకోండి, ఆ ప్రభావం ఎంత ఉంటుందో మనకు బాగా స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఎక్కడి నుంచి వచ్చింది? అదే గులకరాయి, అదే పరిమాణము, అదే రూపు, మార్పు లేనటువంటి ఆ రాయి. మరి ఆ శక్తి ఎక్కడి నుండి వచ్చింది? దానికి ఉన్న పొటెన్షియల్ ఎనర్జీ స్థిరము, నిలకడ. మరి ఇప్పుడు వచ్చిన శక్తిని ఏమంటామంటే గతిశక్తి అంటాము. గతిశక్తి, కైనెటిక్ ఎనర్జీ అంటే దాని యొక్క వేగము వలన, వడి వలన కలిగినటువంటి శక్తి. అది అంత పైనుంచి పడటం ద్వారా అది కొంత అదనపు శక్తిని పొంది మరి దానికి ఉన్నటువంటి శక్తిని మరి కొన్ని రెట్లు పెరిగినట్లుగా చేయబడినటువంటి స్థితి, అదే గతిశక్తి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి పేతురు యొక్క నావ స్థితి శక్తి మాత్రమే కలిగి ఉంది. గతిశక్తి లేనటువంటి నావగా అక్కడ, దోణిగా అక్కడ నిలబడిపోయింది. యేసుక్రీస్తు ప్రభువుల వారు పేతురు యొక్క దోణిను ఎంచుకున్నాడు. దానిని ఎక్కి కూర్చున్నాక ఏమంటున్నాడంటే కొంత ముందుకు త్రోయమంటున్నాడు, కొంత చలనం కలగచేయమంటున్నాడు, కొంత మూమెంట్ దానికి కలగాల, దరి నుండి తోయమంటున్నాడు. ఆ నావకు లేకపోతే ఆ దోణికు ఆ కదలిక అన్నది పరిపూర్ణం కావటానికి ఉపయోగింపబడిన శక్తి ఆ సముద్రం లేకపోతే ఆ నీళ్ళలో నడవటానికి శక్తి కలిగినటువంటి దోణిగా మారిపోతుంది. యేసు ప్రభుల వారు పేతురుని అడుగుతున్నాడు, ఆ దరి నుండి
కొంచెం తోయమని, ముందుకు తోయమని అక్కడ కూర్చొని సీమోను పేతురు దోణిలో కూర్చొని సీమోను పేతురు నడిపిస్తుంటుండగా, సీమోను పేతురుతో ఉన్నటువంటి అనుబంధాన్ని పెంచుకోవటానికి, సీమోను పేతురులో సంపూర్ణ శక్తివంతమైనటువంటి జీవితం కలగచేయటానికి, నిరుత్సాహంగా మరి ఎటువంటి ఉపయోగం లేని స్థితిలో అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా బ్రతికించబడినామన్నటువంటి పరిశుద్ధ సత్యం నెరవేర్చబడటానికి అక్కడ పేతురు దోణిని ఎంచుకున్న ప్రభువు ముందుకు సాగుతూ మరి జనములకు బోధిస్తూ ఉంటున్నాడు. ఆ బోధ అన్నది మరి పేతురు మీద ఖచ్చితంగా సంపూర్ణమైనటువంటి ప్రభావం చేసింది అన్న వాస్తవము మనకు అర్థమవుతుంది. ప్రభు ఆ ధోనిలో ముందుకు సాగుతుంటున్నాడు. ఆ సాగే ధోనిలో నుంచి ప్రభువు జనాలతో మాట్లాడుతుంటున్నాడు. తర్వాత బోధించుట తర్వాత, చాలించిన తర్వాత మరి ఏమంటున్నాడంటే, ధోనిను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయండి అంటే, ముందు జరిగినటువంటి వాస్తవం అంతా కూడా ప్రభు గుర్తించుంటున్నాడు, ఎరిగి ఉంటున్నాడు. పేతురు యొక్క జీవితంలోని వైఫల్యం ఎరిగి ఉంటున్నాడు. పేతురు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తే కేవలం ఒక జాలరి, ఒక చేపలు పట్టేవాడు, ఒక పామరుడు. మరి తన జీవన విధానం అంతా కూడా చేపలను అమ్ముకొని జీవించవలసినటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు మరి అది ఎట్టి స్థితిలో, ఏ సమయంలో, ఏ స్థితిలో, మరి ఎక్కడ ఉన్నా కూడా నిన్ను నన్ను గమనించేటటువంటి ప్రేమగల, కృపగల ప్రభు అయి ఉంటున్నాడు. అది కూరగాయలు పళ్ళు అమ్ముకోవాడు కావచ్చండి, మరి ఒక అటెండర్ కావచ్చు, ఒక బేల్దారు కావచ్చు, ఒక స్థితిమంతుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆయన స్థితిగతులను ప్రభు ఎరిగి ఉంటున్నాడు. ఆ స్థితిగతులను మార్చడానికి ప్రభు సిద్ధమై ఉంటున్నాడు. తనను ఏర్పరచుకున్న వారి కోసము మరి గలిలే తీరానికి వచ్చిన ప్రభువును చూస్తుంటున్నాము. ప్రభువును వెంబడించినటువంటి జనాలను చూస్తుంటున్నాము. వారిని తృప్తిపరిచినటువంటి ప్రభువును చూస్తుంటున్నాము. ఆ బోధ అన్నది మరి ఒక పేతురే కాదు, అక్కడ మిగతా జాలరులు కూడా ఉంటున్నారు. ఆ జాలరుల మీద కూడా ఆ ప్రభావం అన్నది మన లేఖన భాగం తెలియచేస్తున్నది. ప్రభువు ఒక్కరిని ఎన్నుకోవటం అన్నది అనేకుల నిమిత్తం అన్న వాస్తవాన్ని మనం గుర్తించాలి. సమరయ స్త్రీని ఏర్పరచుకున్నది, ఎన్నుకున్నది, ఒక ఎన్నిక లేని దాన్ని ఏర్పరచుకొని మొత్తం సమరయ పట్టణం యొక్క స్థితిగతులను మార్చడానికి ఉపయోగించినటువంటి సాధనంగా సమరయ స్త్రీ మనకు కనిపిస్తా ఉంది. ఇక్కడ కూడా పేతురుని ఇక్కడ వాడుకుంటున్నాడు ప్రభు. పేతురు ద్వారా తన ప్రముఖమైనటువంటి, ముఖ్యమైనటువంటి సందేశాన్ని అందచేయాలని ప్రభు ఆశిస్తుంటున్నాడు. లోతునకు నడిపించమంటున్నాడు. రాత్రంతా పట్టారు ప్రభు, మనం రాత్రంతా శ్రమ పడ్డాము, ఒక్క చేప పడలేదు. అయినా నీ మాట చొప్పున మనం అక్కడ గుర్తించాల్సినటువంటి విషయము, మనం ఎట్టి పరిస్థితుల్లో, ఎట్టి వేదనలో, దుఃఖంలో, బాధలో ఉండొచ్చు, కష్టంలో ఉండొచ్చు, విపరీతమైనటువంటి సమస్యలలో ఉండొచ్చు. ప్రభువు మాట్లాడే స్వరాన్ని మనం వినగలగాలి. ప్రభువుతో ఉన్నాడన్న వాస్తవాన్ని మనం గుర్తించాలి. ఆ ప్రభు మాట్లాడే ఆ పరిశుద్ధ స్వరాన్ని, మెల్లనైన స్వరాన్ని వినగలిగినటువంటి చెవులు మనకు కావాలి. మేము రాత్రంతా శ్రమ పడినాం ప్రభు, ఆయన నీ మాట చొప్పున చేస్తామని లోతుకు నడిపించటం జరిగింది. లోతుకు నడిపించాలంటే కూడా శక్తి కావాలి, ఎనర్జీ కావాలి, అదనపు శక్తి కావాలి, అదనపు ఎనర్జీ కావాలి. ఆ నడిపించబడటానికి మరి మనము జీవిత సత్యం తెలియచేస్తున్నటువంటి అంశం ఏంటంటే, మన జీవితాలు ఒక నావల్ లాంటివి, ధోని లాంటివి, చిన్న పడవ లాంటివి, పెద్ద ఓడ లాంటివి, ఏదైనా కావచ్చండి. అది ప్రయాణం చేసేటటువంటి సాధనమై ఉంటున్నది, యాత్ర ఉంటున్నది. ఆ యాత్ర మార్గంలో ప్రభు మనతో ఉండాలి. అది చిన్న ధోని అయినా కానీ, పెద్ద ఓడైనా కానీ ప్రభు అందులో ఉండాలి. ప్రభు అందులో ఉండాలి. ఆ స్థానం ప్రభుకి ఇవ్వబడాలి. అప్పుడే నువ్వు వేసే చిన్న
చుక్కాని గాని, లేకపోతే చిన్న తెడ్డు గాని, ఏదైనా కానీ సవ్యంగా నిన్ను ముందుకు నడిపించగలుగుతుంది. నీకు శక్తినిస్తుంది, అదనపు అనుగ్రహిస్తుంది, క్షేమమైనటువంటి ప్రయాణం నీకిస్తుంది, సంపూర్ణ సిద్ధి నీకు లభిస్తుంది. నువ్వు చేయలేనటువంటి పనిని పరిపూర్ణంగా నెరవేర్చడానికి ప్రభు సంపూర్ణంగా తన బలంతో నింపటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటున్నాడు, గమనిస్తూ ఉంటున్నాడు, చూస్తూ ఉంటున్నాడు. నీ స్థితి నుండి అల్ప స్థితిలో నుండి అధిక స్థితిలోనికి నడిపించడానికి ప్రభు ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉన్నటువంటి ప్రభుని ఇక్కడ చూస్తుంటున్నాము. అక్కడ 2 దోణిలు ఉన్నాయి. ఒక దోణిని ఏర్పరచుకున్నాడు, పేతురు దోణిని ఏర్పరచుకున్నాడు. ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రభును మనము చూస్తుంటున్నాము. మరి విస్తారమైన చేపలు పట్టినట్లు మనం చూస్తుంటున్నాము. లోతుకు నడిపించటం వలన విస్తారమైన చేపలు పట్టిన విధానం మనం చూస్తుంటున్నాము. ప్రభు యొక్క ఉద్దేశము ఆ చేపలు పట్టటం అనేదే కాదు, అది ఏదైనా కూడా ఎంత లోతునకు వెళ్తే, ప్రభువునందు లోతునకు వెళ్తే, ప్రభు ఆజ్ఞాపించినట్లు లోతునకు వెళ్తే విస్తారమైనటువంటి ఫలితం మనం పొందగలుగుతాం. విస్తారమైనటువంటి శక్తి మనకు లభిస్తుంది, విస్తారమైనటువంటి ఆ ప్రేమ మనకు లభిస్తుంది. లోబడటం మనకు కావాలి. లోబడటం నేర్పించు, మరి నడిపించు నావలో ఆ భక్తుడు రాస్తాడు, నాకు లోబడటం నాకు నేర్పించు ప్రభువా, లోతునకు నడిపించే శక్తి ప్రభువా, ఈ నావలో నువ్వు ఉండాలి ప్రభువా అని కోరుకుంటున్నటువంటి ఆ అనుభవంలోకి మనమందరం కూడా నడిపించబడాలి. మన జీవితమైన ఈ నావ అనేక ఒడిదుడుకులు రావచ్చు, తుఫాన్లు రావచ్చు, గాలి రావచ్చు, ఏదైనా కావచ్చు. మరి అన్నిటి పరిస్థితుల్లోనూ ప్రభు మనతో ఉన్నప్పుడు అన్నిటి నుండి తప్పించబడతాము, రక్షించబడతాము, దరికి చేర్చబడతాము. క్షేమకరమైనటువంటి జీవితంలోనికి ముందుకు సాగటానికి ప్రభు ఆజ్ఞాపించినట్లుగా, ప్రభు ఏర్పరిచినట్లుగా, ప్రభు సిద్ధపరిచినట్లుగా మన జీవిత యాత్రలో ముందుకు సాగటానికి ఎల్లప్పుడూ ప్రభు మనతో ఉంటున్నాడు. ఆ ఆ మార్పు, ఆ బోధనేమి, ఆ పేతురు తన దోణెను ప్రభు ఏర్పరచుకోవటమేమి, అందులో కూర్చొని బోధించటమేమి, తనను లోతుగా నడిపించటం ఏంటి, తన యొక్క పరిస్థితిని సంపూర్ణంగా గుర్తించినటువంటి ప్రభు ఏంటి, అన్ని ప్రభు మరి పేతురు గ్రహించగలుగుతుంటున్నాడు. తనను ఆ ఈ ప్రభు అన్నటువంటి అదే వాక్యం అనేటటువంటి అద్దములో, ప్రభు అనేటటువంటి అద్దములో తనను చూసుకుంటున్నాడు. తను ఏ స్థితిలో ఉన్నాడో తెలుసుకుంటున్నాడు. భయంకరమైనటువంటి పాపపు స్థితిని, అంటే తనలో ఉన్న ప్రతి బలహీనత మరి కనిపిస్తా ఉంది పేతురుకు. తను ఎంత నిరుత్సాహంగా, ఎంత ఉద్వేగానికి లోనయ్యి దిగులుగా, మరి ఏ ఏ ఒక్క చేప కూడా పడలేనటువంటి ఆ వలను కడుక్కుంటూ కూర్చున్నటువంటి పేతురు ఈ పరిస్థితులన్నీ గమనించే లోపల మరి ఏమంటున్నాడంటే, ఒక పశ్చాత్తాపం కలిగింది, ఒక రిపెంటెన్స్ కలిగింది, ఒక రియలైజేషన్ కలిగింది, తనను తాను గుర్తించటం కలిగింది. ప్రభువా, నన్ను విడిచిపెట్టిపో, పాపాత్ముడను నన్ను విడిచిపెట్టిపో అని తను తాను ప్రభు పాదాల చెంత అప్పగించుకుంటున్నటువంటి పేతును మనం చూస్తుంటున్నాము. మన వైఫల్యమైనటువంటి జీవాలలో మన పాపం అన్నటువంటి దాన్ని మనల్ని కిందికి ఈడుస్తుంటుండగా, మరి పట్టడానికి అన్ని విధాల నాశనం చేయటానికి ప్రయత్నిస్తుంటుండగా, దేవుడి యేసు ప్రభువు యొక్క లేఖనముల ప్రకారము, ఆ లేఖన భాగం వాక్యం ప్రకారము, ఆ వాక్యంలో మనల్ని సరిచూసుకోవటం దాని ద్వారా మన జీవితాలు మరి ఏ స్థితిలో ఉన్నాయో మనం గుర్తించడానికి ప్రభు సహాయం చేస్తాడు. ప్రభు మాట్లాడతాడు, ఆ పరిశుద్ధ స్వరాన్ని మనకు వినిపింపచేస్తాడు, మనల్ని లేమంటాడు, అంటాడు, తేజరిల్లుమంటాడు, నీ స్థితిలో నుండి నిన్ను ఉన్నత స్థితిలోనికి నడిపిస్తానన్నటువంటి బలమైనటువంటి మాటల ద్వారా మనల్ని బలపరచడానికి, శక్తిహీనమైనటువంటి మనలను శక్తివంతులుగా చేయటానికి ప్రభు ఎల్లప్పుడూ ఇష్టపడుతున్నటువంటి ప్రభుగా మనం చూస్తుంటున్నాము. ఆ సందేశాన్ని మరి గుర్తించినటువంటి పేతును చూస్తుంటున్నాము. అంతేకాదు, తన చుట్టూ తన దగ్గర ఉన్నటువంటి 2 దోణిలలో, ఒక దోణిలో, రెండవ దోణిలో ఉన్న వారిని కూడా ఉత్తేజపరిచినటువంటి విషయంగా చూస్తుంటున్నాము. విస్తారమైన చేపలు 2 దోణిలో నిండినట్లు చూస్తుంటున్నాము.
ఒక్క పేతురును వాడుకోవటం ద్వారా మరి అక్కడ గొప్ప కార్యం చేయాలని ప్రభు ఇష్టపడుతుంటున్నాడు. మిగతా వారిలో మార్పు తేవాలని ఇష్టపడుతుంటున్నాడు. ఒక సజీవమైనటువంటి ఒక సాక్ష్యంగా పేతురు నిలబెట్టుకోవాలని ఆశిస్తూ ఉంటున్నాడు, ఏర్పరచుకుంటున్నాడు. వైఫల్యాలు ఉన్నప్పటికీ మరి పేతురును తన కోసం ఏర్పరచుకోవాలని ప్రభు ఆశిస్తుంటున్నాడు. కేవలం జాలరి అయినప్పటికీ మరి ఒక చేపలు పట్టేవాడు, ఒక పామరుడు, చదువు రానివాడు, అటువంటి వాడిని కూడా ప్రభు తన కోసము గొప్ప సాక్షిగా నిలబెట్టాలని ప్రభు ఇష్టేస్తుంటున్నాడు, ఆశిస్తుంటున్నాడు. పేతును చూస్తుంటున్నాము ఇక్కడ మోకాళ్ళ మీద ప్రభు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపెట్టి పో అని అడుగుతుంటున్నాడు. నేను పాపాత్ముని నేను ఒప్పుకుంటున్నాడు. ఆ చేపల రాశికి అక్కడ సంభవించిన ప్రతి అంశాన్ని బట్టి మరి మిగతా వారు కూడా ప్రబోధించబడిన వారై, ప్రేరేపించబడిన వారై, విస్మయం పొందినటువంటి వారై తమను తాము ప్రభుకు అప్పగించుకున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాము. 11వ వచనంలో మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే మరి మిగతా వారందరూ కూడా సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అన్నటువంటి వాక్య భాగాన్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాము. మరి ప్రభువు అక్కడ పేతురుకి ఇస్తున్నటువంటి ఒక గొప్ప అమూల్యమైనటువంటి, ఒక పరిపూర్ణమైనటువంటి, అనుబంధమైనటువంటి తన అనుభూతి నడుచుకోవటానికి, తను ఈ లోకంలో ఎందుకు వచ్చినాను అన్న సందేశాన్ని బలపరచటానికి పేతురును మొట్టమొదటిగా ఒక సాధనంగా ఏర్పరచుకున్న ప్రభువు, నేను మనుషులను పట్టు జాలరిగా చేస్తాను అంటున్నాడు. మనుషులను పట్టు జాలరిగా చేయటానికి ప్రభు మరి ఎక్కడో గలిలయ సముద్ర తీరంలో ఉన్నటువంటి పేతును వెతుక్కుంటూ రావటం జరిగింది. ఇక్కడ ఆయనను వెదికేవాడుగా ఉంటున్నాడు. తప్పిపోయిన గొర్రెను 100 గొర్రెలలో 99 గొర్రెలను వదిలిపెట్టి మరి విడిచిపెట్టిపోయిన తప్పిపోయిన గొర్రె కోసం ప్రభు వెదికినటువంటి వాస్తవం మనందరికీ తెలుసు. ప్రభు అదే దృష్టితో ఇప్పుడు కూడా నిరంతరం కూడా ఆ తప్పిపోయిన వారి కోసము, మరి పాపంలో అల్లాడే వారి కోసం, నేను పాపాత్ముల కోసమే వచ్చినాను కానీ నీతిమంతుడి కోసము రాలేదు అంటున్నాడు ప్రభు. మరి రోగం గల వారికే వైద్యుడు అక్కర కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు అంటున్నాడు. ప్రభు వెతుకుతున్నది అట్టేవారి నిమిత్తమై ఉంటుండగా, ఆ స్థితిలో ఉన్నవారు జాడ తెలియక, దారి తెలియక, కన్నుమిన్ను కానక, మరి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభు ఖచ్చితంగా నేనున్నాను, నీ పక్కనే ఉన్నాను, నీతో ఉన్నాను అన్నటువంటి వాస్తవాన్ని గుర్తు చేసే లేఖన భాగంగా మనం దీన్ని మన జీవితాలలో అంగీకరించాలి. అనేకులు ఈ ప్రభు వలన అంగీకరించబడటానికి ప్రభు ఒక్కరిని ఏర్పరచుకోవటం అన్నది, నిన్ను నన్ను ఏర్పరచుకోవటం అన్నది అనేకుల కోసము అన్నటువంటి వాస్తవాన్ని మనము మర్చిపోకూడని విషయంగా మనము మన జీవితాలలో ముందుకు సాగటం జరగాలి. తర్వాత మరి పేతురు ప్రభువుతో శిష్యుడిగా ఒక ముఖ్యమైనటువంటి అనుచరుడుగా మరి తన జీవితంలో ముందుకు సాగిన విధానం మనందరికీ తెలుసు. 3.5 సంవత్సరాలు ప్రభు సన్నిహిత సంబంధంలో ఉంటున్నాడు, ఆత్మీయ బంధంలో ఉంటున్నాడు, సహవాసంలో ఉంటున్నాడు. ప్రభుని గురించి అనేక విషయాలు తెలుసుకుంటున్నాడు. ఆయన బోధను గుర్తించాడు, వాస్తవాన్ని గుర్తించాడు. తన జీవితము అన్నది ప్రభుకి అంకితం అన్నట్లుగా మరి ప్రభుతో సంచరించినటువంటి పేతురును 3.5 సంవత్సరాలు చూస్తుంటున్నాము. మరి యేసుక్రీస్తు ప్రభువు నిశ్చయించుకున్న విధంగా, పంపబడిన విధంగా మరి సిలువ వేయబడ్డము, చనిపోయి పాతిపెట్టబడ్డం, 3వ నాడు తిరిగి లేవటము జరిగింది. తిరిగి ఆరోహణమయ్యే సమయము ఆసన్నమైనటువంటి సమయంలో ఆఖరు ప్రభు లేచిన తర్వాత పేతురుతో సంధించినటువంటి విధానము, మరి పేతురును ఆదేశించినటువంటి విధానము ప్రభు మనకి ఇక్కడ చూపిస్తుంటున్నాడు. పేతురు యొక్క సంపూర్ణ జీవితం మన ముందు ఉంచటం ద్వారా, పేతురును బట్టి మన జీవితాలను కూడా ప్రభు ఏ విధంగా మలచటానికి సిద్ధంగా ఉన్నాడు, ఏ విధంగా ముందుకు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడని వాస్తవాన్ని గ్రహించటానికి ప్రభు ఈరోజు పేతురు ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటున్నది. 21వ అధ్యాయం యోహాను సువార్త 21వ అధ్యాయం మనం చూస్తే ఆ స్థితిలో మరి అదే స్థితిలో ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచాడు.
ప్రభు వారితో మాట్లాడాడు. అన్ని జరిగిన తర్వాత కూడా పేతురు తిరిగి చేపలు పట్టటానికి వెళ్ళినటువంటి అదే ప్రాంతానికి వెళ్ళినట్లు మనము ఎక్కడ చూస్తుంటున్నామంటే యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాము. ఈ 21వ అధ్యాయంలో పేతురుతో మాట్లాడినటువంటి అంశాలలో మరి ప్రభువు వెళ్ళాడు. ఆ దరికి వెళ్ళాడు. జనసమూహం ఎవరు లేరు. ఒంటరిగా వెళ్ళాడు. చేపలు పట్టడానికి వెళ్ళినటువంటి పేతురును తిరిగి తన మార్గంలోనికి నడిపించుకోవటానికి సిద్ధపడి ఆయత్తపడి వచ్చినటువంటి ప్రభువును మనం చూస్తుంటున్నాము. ఇక్కడ మనకు గమనించదలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ప్రభువు అక్కడ కూర్చొని మరి వారి యొక్క వైఫల్యం అదే వైఫల్యాన్ని కలగచేసి ఒక్క చేపకు కూడా పడకుండా చేసి వారి ఆత్మీయ నేత్రాలు తెరవటానికి ప్రభువు అక్కడ చేరి ఉంటున్నటువంటి వాస్తవాన్ని మనం గుర్తించాలి. ఈసారి ప్రభు అడిగింది కుడివైపుకు వల వేయండి అన్నాడు. అక్కడ లోతుకు నడిపించండి అన్నాడు. లోతైన అనుభవంలోకి రండి అన్నటువంటి వాస్తవాన్ని గుర్తించాడు. ప్రభువులు వేరు పారి స్థిరపడాలన్నటువంటి వాస్తవాన్ని వారికి తెలియచేయాలనుకున్నాడు. కిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించేటటువంటి శిష్యులను పేతుల ద్వారా తయారు చేయాలన్నటువంటి వాస్తవాన్ని అక్కడ కనపరిచాడు. లోతుకు నడిపించమన్నాడు. ఇక్కడ కుడికి వేయమన్నాడు. వల విస్తారమైన చేపలు, నిర్దేశితమైన సంఖ్యగలిగిన చేపలు, 250 చేపలతో నిండినటువంటి పరిస్థితి అక్కడ మనకు చూపిస్తుంటున్నాడు ప్రభువుల వారు. ఇక్కడైతే వల పిగిలిపోయేటటువంటి చేపలు, 2 దోణిలు నిండేటటువంటి చేపల సంఖ్యను అక్కడ చూపిస్తుంటున్నాడు. ఇక్కడ 250 పెద్ద చేపలతో కూడినటువంటి నిర్దిష్టమైన సంఖ్యతో కూడినటువంటి చేపలను ప్రభు పట్టుకునేటట్టు చేయటం జరిగింది. ఎందుకంటే ప్రభు ఏర్పరిచినటువంటి పరలోక రాజ్యములో నిర్దిష్టమైనటువంటి సంఖ్యలో ప్రభు ఏర్పరచుకున్నటువంటి సంఖ్యలో నిండవలసినటువంటి పరలోక రాజ్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందులో నువ్వు నేను ఉండవలసినటువంటి చిత్తము ప్రభువుకున్నప్పుడు ప్రభు మనల్ని ఖచ్చితంగా మనల్ని ముందుకు నడిపించే విధానంలో, అవలంబించే తీరులో, జ్ఞాపకం చేసుకునే విధానంలో, హెచ్చరించే విధానంలో, పడిపోకుండా నిలబెట్టే విధానంలో అనేక మార్గాలు ఉండొచ్చు. కానీ ప్రభు యొక్క ధ్యేయం మాత్రము ఒకటే. నన్ను ఏర్పరచుకున్నప్పుడు పడిపోయే స్థితిలో నుండి తిరిగి లేవనెత్తటానికే ప్రభు ఇష్టపడతాడు, మరి సిద్ధపడతాడు, ముందుకు నడిపిస్తాడు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే ఆ విస్తారమైన 250 చేపలు పడటంతో వెంటనే వాళ్ళు గుర్తించినటువంటి విషయం ఏంటి, యోహాను గుర్తించినటువంటి విషయం ఏంటంటే ఆయన ప్రభు సుమి, ప్రభు అద్దరిన నిప్పులలో ఆహారం తయారు చేసి సిద్ధంగా ఉన్న ప్రభువును చూస్తుంటున్నాడు. ఆ పరిశుద్ధ సత్యము, ఆ లేఖన భాగంలోని సత్యం ఏంటంటే పేతురును అక్కడ ఉన్న శిష్యులను, తన శిష్యులను ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఏ నిమిత్తం ఏర్పరచుకున్నాడు అన్నటువంటి వాస్తవాన్ని గుర్తించటానికి మనుషులను బట్టి జాగ్రత్తగా చేయాలని ప్రభు నిశ్చయించుంటుండగా, సంపూర్ణ కార్యం నెరవేర్చుండగా తిరిగి చేపలు పట్టడానికి అదే సత్య ప్రాంతానికి వచ్చినటువంటి ఆ శిష్యులకు కనుమరుగు కలిగజేయాలని వారు వెదకాల్సింది, చేపలు పట్టడానికి కాదు, సంబంధమైనటువంటి ఆ ప్రభు ఏర్పరిచినటువంటి, ఆ సిద్ధపరిచినటువంటి ఆ జీవాహారము, జీవజలము అనేకులకు అందించాల్సినటువంటి భారము, బరువు శిష్యుల మీద ఉంటుండగా, ఎందుకంటే తను ఏర్పరచుకున్న వారు తను పోలి నడుచుకుంటూ తనకు ఆ సంపూర్ణ కార్యం నెరవేర్చడానికి ఏర్పరచుకున్నటువంటి సాధనాలు అయింటుండగా వీరు చేపలు పట్టడానికి తిరిగి రావటాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. జ్ఞాపకం చేస్తూ ఆహారాన్ని బట్టి మీ దగ్గర ఏమైనా ఆహారం ఉందా అని అడుగుతుంటున్నాడు. వాళ్ళ దగ్గర నుండి వచ్చిన జవాబు లేదు అంటున్నాడు. నిజానికి లేదు. ఎందుకంటే ఈ లోక సంబంధమైన ఆహారం కోసము తాపత్రయంతో వారు వచ్చినటువంటి జీవితాన్ని అక్కడ చూపిస్తుంటున్నాడు.
నిజానికి దేవుడు వారు ఏర్పరచుకున్నది పరలోక సంబంధమైన ఆహారము పంచిపెట్టడానికి. ప్రభువుకు సమస్తము సాధ్యము. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారం పంచిపెట్టి ప్రభువుకు పేతురు శిష్యులు ఈ లోక సంబంధమైన ఆహారము పెద్ద కష్టమైంది కాదు. తాపత్రయపడాల్సిన అవసరం లేదు. తిరిగి చేపలు అమ్ముకొని జీవించాల్సిన అవసరమూ లేదు. కానీ ప్రభు వారికి ఆ మార్గాన్ని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. తిరిగి హెచ్చరిక చేస్తుంటున్నాడు. మీకు ఆహారం మీ దగ్గర లేదు ఇప్పుడు. ఆ ఆహారము మీదట ఉంచబడింది. మీకు ఆహారంగా ప్రభువు తన జీవితాన్ని అర్పించి ఉంటున్నాడు. తన రక్తాన్ని ధారపోసి ఉంటున్నాడు. ఆ వాస్తవాన్ని అనేకులకు ఆహారంగా పంచిపెట్టవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంటుండగా మీ దగ్గర ఆహారం లేదు అన్నటువంటి ఆ జీవితంలోని ఆ సాఫల్యత, సంపూర్ణత నెరవేర్చబడటానికి ప్రభు ఎప్పుడైతే తిరిగి లేచాడో వెంటనే వాళ్ళు అప్రమత్తలై కావాలి. ప్రభు తమకు ఆదేశించిన విషయాలు, చెప్పిన బోధ సమస్తము జ్ఞాపకంలోకి రావాలి. కానీ వారి జీవితాలకు సంబంధించిన ఈ లోక సంబంధమైన జీవితాలుగా తిరిగి సముద్ర తీరానికి రావటము జరిగినటువంటి వాస్తవం ఇక్కడ రాయబడింది. మనం అనేక పరిస్థితుల్లో మన వైఫల్యాలు, లేకపోతే భారంతో, లేకపోతే బరువుతో, భరించలేనటువంటి ప్రయాసతో కూడిన జీవితంలో తిరిగి మరి ప్రభువును వదిలిపెట్టి మన జీవితంలోకి రావటానికి ప్రయత్నం చేయటానికి మనకి అవకాశం ఇచ్చేయడానికి సైతాన్ ఎప్పుడు సిద్ధంగా ఉంటున్నాడు. అటువంటి సైతాన్ను జయించాలి, ఆ శోధనను జయించాలి, స్థిరంగా నిలబడాలి, ప్రభువుతో ముందుకు నడవాలి, ప్రభువు సిలువను మోయాలి, ప్రభు అనుసరించిన మార్గంలో ముందుకు నడవాలి. ఈ వాస్తవికతలను మర్చిపోయి మన జీవితాలలో వైఫల్యం నొందుతాము అన్నటువంటి పరిస్థితిని గుర్తు చేయటానికి అక్కడ పేతుని ఏర్పరచుకొని పేతురు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఏ చిన్న వైఫల్యము మనల్ని కృంగదీసి మా దేవుడు ఉన్నాడా లేడా అన్నటువంటి మీమాంసలోనికి పడిపోతామేమో అన్నటువంటి పరిశుద్ధ సత్యం ద్వారా హెచ్చరించడానికి ప్రభు ఇక్కడ పేతురు వారితో మాట్లాడుతున్నటువంటి విషయం వెంటనే అందరూ గ్రహించారు. ప్రభువు అని గ్రహించారు. మరి ఆ స్థలానికి రావటం జరిగింది. ప్రభు ఇచ్చిన ఆహారాన్ని భుజించటం జరిగింది. తిరిగి వారి జీవితాలలో ప్రభుతో కూడా ముందుకు నడవటానికి సంసిద్ధపడినటువంటి జీవితాలను మనం చూస్తుంటున్నాము. ప్రభు వారికి ముందుకు నడిపించాడు. పేతురుతో మాట్లాడుతుంటున్నాడు. పేతురు 3 సార్లు ముమ్మారు నిన్ను ఎరగనని చెప్పినటువంటి పేతురుతో ముమ్మారు నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు అని ఒప్పించి తన గొర్రెలను కాయమన్నాడు, తన గొర్రెలను మేపమన్నాడు. ఒక బాధ్యత అప్పగించాడు. పేతురు ద్వారానే ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు ఈరోజు. పేతురు ద్వారా ప్రతి ఒక్కరికి తను ఏర్పరచుకున్న వారికి అప్పగించినటువంటి బాధ్యతలు ఏ వైఫల్యము, ఏ విముఖత, ఏ ఆటంకము మరి జీవితాల నుండి తోసివేస్తుందేమో అన్నటువంటి పరిశుద్ధ సత్యం గ్రహించడానికి ఏర్పరచుకొని పేతురును ఆదేశించినటువంటి విషయం మనకు తెలుసు. మరి ఈ సందర్భంగా పేతురు ప్రభు దృష్టిలో పేతురుకున్నటువంటి స్థానం ఏంటంటే ఒక అమూల్యమైన స్థానం ఉంది. ప్రభువు పేతురు తనతో ఉన్న 3.5 సంవత్సరాల కాలంలో పేతురును నువ్వు రాయి అన్నాడు. ఆ రాయి అన్న బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. మరి శిష్యుల మధ్య ప్రభువు నేను ఎవరినని అనుకుంటున్నప్పుడు పేతురు ఇచ్చినటువంటి నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అని పేతురు ఒప్పుకున్నప్పుడు పరియోనా నువ్వు ధన్యుడు అని చెప్తుంటున్నాడు. ఈ జ్ఞానం నీకు పరలోకం నుండి దేవుడు బయలుపరిచినాడని చెప్తుంటున్నాడు. పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తానంటున్నాడు. నువ్వు ఈ భూమి మీద ఏం బంధిస్తే పరలోకంలో బంధించబడతాయి అంటున్నాడు. ఇవన్నీ కూడా మరి మర్చిపోయినటువంటి పేతురుగా తిరిగి చేపలు పట్టడానికి బయలుదేరినటువంటి పేతురుగా మనకు చూపిస్తుంటున్నాడు. ప్రభు తన చిత్తాన్ని మన ఎడల బయలుపరచబడినప్పుడు ఆ చిత్తానికి కట్టుబడినటువంటి వారంగా అది ఎన్ని భయంకరమైనటువంటి శోధనలు కలిగినటువంటి వారిగా మన జీవితంలో ముందుకు సాగవలసినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు దాన్ని జయించినటువంటి వారంగా ముందుకు సాగవాలనని ప్రభు యొక్క చిత్తం అయింటున్నది, ఆదేశం అయింటున్నది, ఆకాంక్ష అయింటున్నది, కోరిక అయింటున్నది, బలమైనటువంటి కోరిక అయింటున్నది. అటువంటి వాస్తవాన్ని విస్మరించినటువంటి వైఫల్యమైనటువంటి పేతును మనం ఇక్కడ చూస్తుంటున్నాము. అదే కాదు,
పేతురు ప్రభుతో ఉన్నటువంటి ఆ జీవన విధానంలో ఆ 3.5 సంవత్సరాలలో పేతుని గురించినటువంటి మాటలలో కనపరచబడినటువంటి సత్యాలంటే ప్రభువును ఎరగనని ముమ్మారు మొగ్గినటువంటి పేతును చూస్తుంటున్నాము. మరి ప్రభువులాగా నీళ్ళ మీద నడవటానికి సిద్ధపడినటువంటి పేతును చూస్తుంటున్నాం. కానీ ఆ నీటిని, ఆ గాలిని చూసి భయపడినటువంటి పేతురు మునిగిపోసాగింది అన్నప్పుడు అల్ప విశ్వాస అన్నటువంటి పేతును చూస్తుంటున్నాము. మరి సైతానా నా వెనుకకు పొమ్మని చెప్పినటువంటి పేతును మనం చూస్తుంటున్నాము. ప్రభు యొక్క కార్యములు ఈ లోకంలో నెరవేర్చడానికి తను పొందవలసినటువంటి శ్రమను గురించి జ్ఞాపకం చేస్తున్నప్పుడు అది జరగకుండా కాక అంటున్నాడు పేతురు. అంటే ఒక పరలోక యొక్క మార్గం సిద్ధపరచడానికి వచ్చిన ప్రభువు నడవవలసినటువంటి మార్గంలో ఆటంకం చేయవలసినటువంటి ఏ స్థితి అయినా కూడా అది సైతాన్ చేత ఆవహించబడినటువంటి స్థితి, ఆవరించబడినటువంటి స్థితి, లోబడినటువంటి స్థితి అన్నటువంటి వాస్తవాన్ని ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ సైతానా నా వెనుకకు పొమ్ము అని చెప్తుంటున్నాడు. అటువంటి పేతురును కూడా ప్రభు మరి అనేక వైఫల్యాలలో కూడా ముందుకు నడిపించినటువంటి పేతురును మనము చూస్తుంటున్నాము. మరి ఈ పేతురు మరి పరిపూర్ణంగా దేవుని యొక్క శక్తిని ఎప్పుడు పొందాడు అన్నటువంటి వాస్తవాన్ని మనం గుర్తిస్తే మరి ప్రభు ఆరోహణమైనాక పేతురు పొందినటువంటి శక్తి కలిగిన కార్యములు మనం చూస్తుంటున్నాము. ఆ పరిపూర్ణమైనటువంటి ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందినటువంటి పేతురు మరి అక్కడ అపొస్తలుల కార్యంలో మనకు అనేక విషయాలు పేతుని గురించి ప్రస్ఫుటమవుతున్నాయి. పేతురు పొందిన దర్శనం ఏంటి, పేతురు చేసినటువంటి అద్భుత కార్యాలేంటి, స్వస్థత కార్యాలేంటి, సంఘాలను ఏర్పరచటం ఏంటి, మరి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, 2వ పత్రిక ద్వారా అనేక ప్రాంతాలలో ఏర్పరచబడినటువంటి విశ్వాసాలను హెచ్చరించే విషయంలో ఏంటి మనం స్పష్టంగా చూడగలుగుతూ ఉంటున్నాము. పేతురును 3వ అధ్యాయంలో మరి 40 ఏళ్లకు పై నుండి మరి పుట్టుక నుండి నడవలేని స్థితిలో ఉన్నటువంటి కుంటివాణిని సంపూర్ణ స్వస్థత కలగచేసి ఎగిరి దుమికి దేవాలయంలోనికి ప్రవేశించి వారితో సహవాసంలోనికి నడిపించబడినటువంటి ఆ కుంటివాణిని మనం చూస్తుంటున్నాం. ఇలాగా ప్రభువు నుండి ఎప్పుడైతే ప్రభు ఆరోహణమై మరి ఆ శక్తిని, ఆ పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుతారని వారికి సెలవిచ్చిన రీతిగా పొందినటువంటి అపోస్తులందరూ నెరవేర్చినటువంటి కార్యాలన్నీ మనకు స్పష్టంగా తెలుసు. కాకపోతే కేవలం ఇక్కడ పేతురును మాత్రము మన ముందు దృష్టాంతంగా ఉంచి పేతురు పొందినటువంటి వైఫల్యతలు మన జీవితంలో కూడా జరగవచ్చు. కానీ ప్రభు కోసము ఏర్పరచుకున్నటువంటి మనము అనుదినము, అనుక్షణము ఆ లేఖన భాగముల ద్వారా, ప్రభు యొక్క మాటల ద్వారా, ఆ వాక్యములు స్థిరపరచబడటం ద్వారా ప్రభు మాట్లాడతాడు మనతో, వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఏ పరిస్థితుల్లో నీకు అనుగుణంగా ప్రభు నీకు హెచ్చరిక దయచేస్తాడు, బలాన్ని దయచేస్తాడు, ముందుకు సాగిపోమ్మంటాడు, నేనున్నానంటాడు, నిన్ను విడువను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండను అన్న వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఆ శక్తిని ప్రసాదించే దేవుడు మనతో ఉన్నాడు అన్నటువంటి వాస్తవాన్ని పేతురు ద్వారా ప్రభు ఈరోజు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. జీవితాలలో వైఫల్యాలు మరి ఫెయిల్యూర్స్ అన్నటివి మన జీవితానికి యొక్క అంతిమ యొక్క ఏర్పాటు, ప్రభు యొక్క చిత్తము, ప్రభు యొక్క ఉద్దేశము నెరవేర్చబడటానికి అనేక వైఫల్యాలు, అనేక ఆటంకాలు, సైతాన్ని కలిగించే శోధనలు మనకు రావచ్చు. కానీ ప్రభు నేను నీతో ఉన్నానంటున్నాడు. ఆ ప్రభు సహవాసంలో ఒకసారి నడిపించబడినాక పేతురు ఎలాంటి జీవితంలో నుండి ఎలాంటి ఒక కొంత శక్తి మాత్రమే, ఒక పొటెన్షియల్ ఎనర్జీ మాత్రమే కలిగినటువంటి పేతురు మరి నడక ద్వారా నువ్వు సాధించలేనటువంటి విషయాన్ని పరుగు పెట్టడం ద్వారా, వేగాన్ని పెంచటం ద్వారా పరుగు తుదముట్టించి తిని అంటాడు పౌలు గారు. పరుగు ద్వారా నీ అడుగులు వేగంగా పడతాయి, నీకు శక్తి అధికమవుతుంది, నువ్వు రీచ్ అవ్వాల్సిన గోలు తక్కువ సమయంలో రీచ్ కాగలుగుతావు. నీ నడక నత్త నడక కాకూడదు.
పరుగులెత్తే పాదాలు కావాలి. ఆ వేగము, ఆ శక్తి ప్రభువు నుండి నువ్వు పొందాలి. పరుగు తుదముట్టించాలి. నువ్వు చేరవలసిన గమ్యాన్ని చేరాలి. ప్రభు ఉద్దేశమై ఉంటున్నది మన జీవితాలలో. కాబట్టి అందుకు సరైనటువంటి సిద్ధపాటు మనకు కావాలన్నటువంటి ప్రభు యొక్క ప్రగాఢమైనటువంటి చిత్తాన్ని మనం ఎరిగినటువంటి వారంగా, ప్రభు ఆశించిన విధానంగా ప్రభువుతో కూడా మరి ముందుకు నడిచే వారంగా మన జీవితాలలో ముందుకు సాగాలన్నటువంటి పరిశుద్ధ సత్యాలను ప్రభు మనతో ఈరోజు మాట్లాడి ఉంటుండగా, అటువంటి స్థితిలోనికి మనమందరము నడిపించబడి పరిపూర్ణంగా సంపూర్ణులుగా ముందుకు సాగటానికి మరి పత్రికల ద్వారా మనం చూస్తే సంపూర్ణమైనటువంటి బోధ అక్కడ కనిపిస్తుంది. మనకు సమయం లేదు కాబట్టి మరి ఆ లేఖన భాగం ద్వారా, పేతుడి యొక్క జీవితం ద్వారా మరి పరిపూర్ణత సాధించినటువంటి జీవితాన్ని పేతుడి ద్వారా మనం ముందుంచుతుండగా, మనం కూడా బలహీన సమయంలో దేవుని వలన బలపడినటువంటి వారంగా, సైతానా నా వెనుకకు పుమ్ము అని చెప్పగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వారంగా, ఆ శోధన నుండి మరి వెంటనే గుర్తించగలిగినటువంటి వారం కావాలి. అదే సైతాన్ శోధన అన్న వాస్తవాన్ని తెలుసుకొని సైతానా నా వెనుకకు పొమ్మని చెప్పగలిగినటువంటి స్థితిలోనికి మనము రావాలి. సైతానా నా వెనుకకు పొమ్మని చెప్పలేక ఉన్నా ప్రభు, సైతానా నా వెనుకకు పొమ్మని చెప్పలేక ఉన్నా ప్రభు, వాని అడుగుల మడుగులనొత్తి యాత్రలోని ఉన్నా ప్రభు, నిన్ను పోలి నడువాలనున్నా నడువలేక ఉన్నా ప్రభు, నిన్ను పోలి నడువాలనున్నా నడువలేక ఉన్నా ప్రభు. ఏ రోజుకు ఆ రోజు మనం ఏ నిమిషానికి ఆ నిమిషము మనల్ని మనం పరీక్షించిన వారంగా మరి ప్రభును పోలి నడిచే విధానములో వెనకపడుతున్నాము. ఆలోచన శక్తి కలిగినటువంటి వారంగా, సైతానా నా వెనుకకు పొమ్మని ఆజ్ఞాపించే వారంగా ప్రభుతో మన జీవితంలో ముందుకు సాగాలని ప్రభు ఈరోజు మనల్ని హెచ్చరిస్తుంటుండగా, ఆ వాక్య సత్యం ద్వారా మనమంతా బలపడి స్థిరపడినటువంటి వారమై మరి విజయం కలిగినటువంటి వారంగా ముందుకు సాగటానికి ప్రభు మనందరి చాలంత కృప కుమ్మరించును కాక. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్, 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 ఆమేన్. అద్భుతమైన శ్రేష్టమైన వాక్యము విన్నాము. మన మధ్యలో ముగింపు ప్రార్థన చేయడానికి జాన్సన్ గారు ఉన్నారు. జాన్సన్ గారు ప్రార్థన చేస్తారా? ముగింపు ప్రార్థన. పరిశుద్ధుడైన నీకే స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు తండ్రి. అయ్యా నా తండ్రి, నా ప్రియ ప్రభా, మరొక నూతన ఉదయకాల సమయంలో ప్రభువా అయ్యా నీ గొప్ప మాటలు వినటానికి నువ్వు మాకు సహాయం దయచేసావు. చేతుల ద్వారా ఇదిగో అన్న బలహీనమైన బ్రతుకులను ప్రభా తిరిగి నీ వైపు చూసేటట్లుగా, సంపూర్ణం అయ్యేటట్లుగా మరలా నువ్వే మెడల కనికరం చూపిస్తున్నావు. అందును బట్టి నీకు వందనాలు తండ్రి. ఇదిగోనైనా నా యేసనైనా ప్రభా నీ వైపు చూసి సంపూర్ణం అయ్యేటప్పుడే మా బ్రతుకుల యొక్క విలువ నైనా ప్రభా, దానికి మించిన నీ ప్రేమ యొక్క విలువ నైనా మాకు తెలుస్తుంది. నైనా అందును బట్టి నేను నీకే స్తోత్రం ప్రభా, నీకు వందనాలు. మీట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభా దీవించండి, రక్షించండి, వాక్యం వివరించండి. దాసురాలను ప్రభా జ్ఞాపకం చేసుకుని దీవించండి. మీ మీటిని నడిపిస్తున్న దాసులను జ్ఞాపకం చేసుకుని దీవించండి. అయ్యా మీట్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిగత పరీక్షలను ప్రభా బహుగా దీవించండి, ఆశీర్వదించండి. ఐసయ్యనైనా నీకే స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు. ఈ దినవంతి కూడా మమ్మల్ని అందరినీ కూడా కాపాడమని, దీనికి రక్షించమని, మీరు ఎక్కల చోటన సంరక్షణ ఇచ్చామని, వాక్యమని భద్రమైన కవచంలో మమ్మల్ని భద్రపరచమని నీకే మహిమ ఘనత స్తోత్రం తెలుపుకుంటున్నాయినా యేసు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. గ్రేస్ మనోరంజనమ్మ గారు ఆశీర్వాదం విడుదల చేస్తారా? విడుదల చేస్తానండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మీయ అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఈ మీట్లో చేరిన వారందరికీ, వారి కుటుంబాలకు, రాలేని వారికి వారి కుటుంబాలకు, మా పరులకు, పరిశుద్ధ సకల పరిశుద్ధులకు తోడైండును కాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్ 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 ఆమేన్. ప్రైజ్ లార్డ్ ప్రైజ్ అందరికీ ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని దీవెనలు మెండుగా అందరి కుటుంబాల మీద ఉండును గాక. ఇంతటితో తెలుగు సభ ముగిస్తున్నాము. హిందీ సభ ప్రారంభించుకుందాము. विश्वनाथ प्रसाद जी तैयार हैं, हमारे नेतृत्व करेंगे, ओपनिंग प्रार्थना के साथ अगुवाई करेंगे। विश्वनाथ प्रसाद जी, आपका स्वागत है।